అనంత వైసీపీ నేతలే అభివృద్ధి పేరు చెప్పి దాదాపు 800 కోట్లు స్వాహా చేశారని జనసేన నాయకులు మండిపడ్డారు. నగరంలో మొక్కల కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిధులు మాయం చేశారని విమర్శించారు. అనంతంలో నాటిన మొక్కలన్నీ కూడా ఎండిపోయాయన్నారు. నగరంలో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని ధ్వజమెత్తారు. అనంతపురం అర్బన్లో చెరువు కట్ట దగ్గర ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు ఏదైతే ఉందో, అనంతపురం మున్సిపాలిటీ ఏదైతే ఉందో, ఈరోజు ఈ రోడ్డు పైన ఈ అనంతపురం మున్సిపాలిటీ ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఒక కాంట్రాక్టు, ఈ చెట్ల కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఆ కాంట్రాక్ట్లో భాగంగా మినిమం ఏముండాలంటే చెట్లు దాదాపు ఒక 5.5 ఫీట్ ఉండాలి, 5.5 ఫీట్ పైన చెట్టు మొలవాలి అని చెప్పేసి ఈ మున్సిపాలిటీ నిధులు ఏదైతే ఉన్నాయో అనంతపురం అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము ఖర్చు పెడతామని చెప్పి చెప్తున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే, ఇందాక మీడియా మిత్రులు మీరు అందరూ చూశారు, వీడియో ఫుటేజీలు తీసుకున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదు. ఆ చెట్లు కూడా ఎండిపోయిన చెట్లు, దానికి మినిమం మెయింటెనెన్స్ లేదు. దానికి ట్రీ గార్డు కూడా వేయాలి. ఆ ట్రీ గార్డు కూడా దానికి లేదండి. ఆ ట్రీ గార్డు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న జంతువులు అయితేనే కానీ అవేతనం కానీ దాని వచ్చి తినేయడం అనేది కానీ ఉంది. మా జనసేన పార్టీ సిద్ధాంతం, ఒక ముఖ్య సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే విధానం. అందులో భాగంగా ఈరోజు మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చూస్తుంటే వీళ్ళు మున్సిపాలిటీ నిధులు ఏదైతే ఉంటాయో అక్రమంగా అవినీతి పడి దానికి వాళ్ళకున్న వైసీపీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో దాదాపు చెట్టుకి, మా నాయకులు చెప్తున్నారు ఇక్కడ దాదాపు చెట్టుకి 10,000 రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారంట. మరీ దాన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళి ఇంత అమౌంట్ శాంక్షన్ చేస్తామంటే ఇంత అమౌంట్ శాంక్షన్ చేస్తామని చెప్పి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు ఇటువంటివన్నీ. మీ అవినీతి, అనంతపురం మున్సిపాలిటీకి ఎంతో లబ్ధులు ఉన్నాయి, ఎంతో ఆదాయం ఉంది, లక్షల్లో ఆదాయం ఉంది ఒక నెలకి. ఆ నిధులన్నీ వీళ్ళు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకైతేనే కానీ వాళ్ళ నాయకులకైతేనే కానీ అవినీతి పాల్పడి వాళ్ళ జోబులు నింపడానికి కోసం మాత్రమే ఈ అవినీతికి పాల్పడుతున్నారండి. మున్సిపాలిటీ అనంతపురం నగర కార్పొరేషన్ లిమిట్స్లో మీరు చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 100 కోట్లు ఈరోజు దుర్వినియోగం అవుతుంది. ప్రతి చెట్టుకు 10,000 శాంక్షన్ చేసినామంటున్నారు. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? దీన్ని మెయింటైన్ చేయలేక ఈరోజు చెట్లన్నీ ఎండిపోయి ఇక్కడ ఈ చెట్లన్నీ కుళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరీ ముఖ్యంగా నగర మేయర్ వసీం గారు, నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున, ఎక్కడున్నావు? కళ్ళు మూసుకున్నావా? ఒక మర్రా ఇక్కడికి ప్రాంతంలోకి వచ్చి నీవు కేటాయించినటువంటి డబ్బు దుర్వినియోగం అవుతుంది, రా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పు అని చెప్పి కూడా అడుగుతున్నాం. మరోవైపు అనంత వెంకటరామిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మీ పట్టణాన్ని మీరు ఎమ్మెల్యే గెలిచినాక ఎంత అభివృద్ధి చేశారో, ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం అవుతుందో ఈ రోడ్డు, ఈ ఎన్టీఆర్ మార్క్ రోడ్డు నిదర్శనం. వెంకటరామిరెడ్డి గారు, వసీం గారు, మీరు సమాధానం చెప్పి తీరాలి ప్రజలకు అని చెప్పి కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అభివృద్ధి అనే పేరుతో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, మేయర్లు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి ప్రజాధనాన్ని, మున్సిపల్ ధనాన్ని దోచుకుంటున్నారు. ఏ విధంగా దోచుకుంటున్నారంటే అడ్డంగా దోచుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గులో దాదాపు 2 నెలల క్రితం టెండర్ కాల్పాలు చేశారు. 5 అడుగుల పైన 5 అడుగుల వరకు కాండం ఉండాలి, దానిపైన ఆకులు ఉండాలి అని చెప్పేసి ఒక టెండర్ కాల్పాలు చేస్తారు. ఒక్కొక్క మొక్కకు వచ్చేసి 10,000 రూపాయలు చొప్పున టెండర్ పాడారు. దాదాపు 222 మొక్కలు టెండర్ పాడారు. 222 మొక్కలు టెండర్ పాడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొక్కలు ఏ సైజు ఉన్నాయంటే హైయెస్ట్ సైజు వచ్చేసి 2 అడుగులు ఉంది. వీళ్ళు టెండర్లో ఇచ్చిండేది వచ్చేసి 5 అడుగుల పైన ఉండాలంటే 2 అడుగుల కంటే ఎక్కువ లేవు.